రికార్డ్ అవుతుందా? వచ్చిందా రికార్డ్ అని మీకు స్క్రీన్లో? వచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్. నాకు ఇక్కడ సౌండ్ వినపడతలేదు. చేద్దాం ఇవాళ, వి విల్ డూ దట్. చూడండి ఏం చెప్పాను బేసిక్గా. మనం ఫస్ట్ మన హెల్త్ స్కోర్ ఎంత ఉందో చూసుకోవాలి. ఎలా తెలుస్తుంది మీకు హెల్త్ స్కోర్ తెలుసుకోవాలంటే? డయాబెటిక్ ఉంది లేదా ఎలా తెలుస్తుంది చెప్పండి? బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్లు. బ్లడ్ టెస్ట్. చాలా మంది ఏంటంటే వెయిట్ చేస్తారనమాట. ఓ డయాబెటిక్ అంటే ఎక్కువ యూరిన్కి వెళ్తాం, వెయిట్ తగ్గటం, లేదా మనకి నీరసంగా ఉంటాం అని అవన్నీ తర్వాత వస్తాయి. ఇప్పుడు మనం నీళ్ళల్లో గొంతు దాకా ఉన్నాం అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు కదా. ముక్కు తగిలితేనే మనకు ప్రాబ్లం, అప్పుడు మనకి పరిగెత్తుతాం. అప్పుడు దాకా ఏం ప్రాబ్లం లే. అలానే మీరు అందరూ టెస్ట్లు చేసుకోవాలి. చూద్దాం ఇప్పుడు ఏమేం చేయాలి అనేది చూద్దాం. రైట్, అందరూ మీట్లో పెట్టుకోండి. అడిగినప్పుడు సమాధానం చెప్పండి ఎవరో ఒకళ్ళు. ఓకే, కనపడుతుందా వీడియో? ఇది వినపడుతుందా నేను చెప్పేది? వినండి. ఇవాళ వచ్చేసి వరల్డ్ డయాబెటిక్ అవేర్నెస్ డే. 14వ తారీఖు. 14వ తారీఖు డయాబెటీస్ ఎవరికి ఎలా ఉంది అనే దాని మీద లెక్చర్లు ఇట్లా జరుగుతుంటాయి. వరల్డ్ డయాబెటిక్ అవేర్నెస్ డే, చిల్డ్రన్స్ డే అంటాం కదా, ఇవాళ చిల్డ్రన్స్ డే కూడా అనుకుంటా. ఓకే, చూద్దాం. ఇది చూడండి. ఐసీఎంఆర్ వాళ్ళు ఒక పేపర్లో సర్వే ఇచ్చారు. వీళ్ళు ఏం చెప్పారు ఏమన్నా చూడండి. వీళ్ళు ఏం చేశారు? సర్వే ప్రకారం 2 బ్లడ్ టెస్టులు చేశారు అంతే. 2 బ్లడ్ చేసి జనాలకి ఎలా హెల్త్ ఉందో చెప్తారు. ఒబేసిటీ. ఒబేసిటీ ఎంతమందికి ఉంది? 28%. పొట్ట 39 మంది. అంటే ఇది 10 మందిలో ముగ్గురికి పొట్ట. 10 మందిలో నలుగురికి పొట్ట ఉన్నది, 10 మందికి ముగ్గురికి ఓవర్ వెయిట్ అనమాట. అంటే అది ఇద్దరు రెండు కలిపితే ఎంత అయింది? 60%. అంటే 10 మందిలో ఆరుగురికి పొట్టో ఓవర్ వెయిట్ ఉంటున్నారు. ఇది ఘోరమా కాదా చెప్పండి? నెక్స్ట్ బీపీ. అది కూడా 30% ఉంది. అంటే 10 10 10 10 10 10 మందిలో ముగ్గురికి బీపీ అనమాట. తర్వాత కొలెస్ట్రాల్. చూడండి కొలెస్ట్రాల్ ఎంత ఘోరంగా ఉందో. ప్రతి 8 మందికి 10లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఏమవుద్ది? హలో? బీపీ వస్తుంది. హార్ట్ బీపీ, ప్రాబ్లమ్స్ హార్ట్ వస్తాయి సార్. ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్ సార్. అటాక్. హార్ట్ అటాక్ వచ్చి మనం ఎవరైతే తయారు చేస్తారో ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన 30 ఏళ్ళే, మంచిగా ఎక్సర్సైజ్ జిమ్లో వెళ్ళాడు, ఎక్సర్సైజ్. అట్టే ఉండదు. మన బాడీ చైనా బాడీ కాదు. ప్రాబ్లం ఉంది కానీ మనం తెలుసుకోవట్లేదు. తెలిసిందా? చాలా మందికి నేను గత 1 ఇయర్ నుండి ఈ వెయిట్ లాస్ క్లాసులు ఇస్తున్నాను అనమాట గురుకుల్లో. గత 10 ఇయర్స్ నుండి అందరికి హెల్ప్ చేస్తుంటా. నా దగ్గర 800 బ్లడ్ రిపోర్ట్లు ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి. మా ఇంటికి ఈ చెన్నైలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి నేను బ్లడ్ టెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ బేసిక్ ఇది తెలిసిపోయింది అనమాట. చూడండి, ప్రీ డయాబెటీస్ చూడండి ఎంతమందికి ఉంది. ఆల్మోస్ట్ చాలా మందికి ఉందన్నమాట ఇది. తర్వాత ఈ ఇది దీనికి ఏం టెస్టులు చేశారు? బీపీ చెక్ చేశారు, కొలెస్ట్రాల్కి చెక్ చేశారు, డయాబెటీస్. కానీ మనం చేయాల్సిన 10 బ్లడ్ టెస్ట్లు అనమాట. చూడండి 10 ఏంటనేది. దీంతో ఓవర్ వెయిట్ ఉంటాము, బీపీ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, డయాబెటీస్. ఈ 4 ఇంపార్టెంట్ తెలుస్తుంది. తర్వాత ఫ్యాటీ లివర్. ఇంతకుముందు ఒకప్పుడు ఫ్యాటీ లివర్ ఎవరికి వచ్చేది? ఎవరికి ఐడియా ఉందా? ఫ్యాటీ లివర్ వచ్చిందంటే ఏం జరుగుతారు? డ్రింక్ చేసే వాళ్ళకి వచ్చేసి. ముందు బాబులకు వస్తుంది అంటారు. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఫ్యాటీ లివర్. ఎవరు మ్యూట్ చేసుకోవాలి. ఫ్యాటీ లివర్ మందు బాబులకి కాదు, మనకు కూడా వస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లం అందరికీ తెలుసు. డి విటమిన్ తక్కువ ఉంటుంది, B12 తక్కువ ఉంటుంది. ఇది ఒక టెస్ట్ అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక టెస్ట్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ టెస్ట్ చేయడానికి చాలామంది తెలీదు. ఈ టెస్ట్ చేసుకున్నారనుకోండి, మనకు వచ్చేటువంటి 10 సంవత్సరాలతో వచ్చే ప్రాబ్లం ఇవాళ చెప్పొచ్చు. మీ అందరికీ తెలుసు కదా, వాన వస్తుందో లేదో ఎలా కనుక్కుంటారు చెప్పండి? శాటిలైట్స్, శాటిలైట్స్ వెళ్తారు. స్లైడ్ కనపడుతుందా మీకు? ఆర్ యూ ఏబుల్ టు సీ ద స్లైడ్? ఐ థింక్ ఐ మిస్. సార్. స్లైడ్ కనపడుతుందా? ఎస్ సార్. ఓకే, ఓకే. చూడండి, ఇక్కడ అమెరికాలో అంట ప్రతి 10 మందిలో 9 మందికి, సారీ, ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ప్రీ డయాబెటీస్ అంట. చూసారా? 86 మిలియన్ అమెరికన్ అడల్ట్స్, 1/3 అంటే 10 ముగ్గురులో ఒకటికి ప్రీ డయాబెటీస్. ఇక్కడ కామెడీ ఏంటంటే, ఒక 10 మందికి ప్రీ డయాబెటీస్ ఉందనుకోండి, అందులో 9 మందికి తెలియదంట. ఏంటి అర్థమైందా? మనకు ప్రాబ్లం ఉంది కానీ ఎస్ తెలియదు. సార్. ఇది కామెడీ ఏంటంటే, నెంబర్ 1 కామెడీ, అమెరికా పెద్ద అభివృద్ధి చెందిన దేశం.
అక్కడ మంచి టెక్నాలజీ ఉంది, అందరికి డబ్బులు ఉన్నాయి. కానీ అంత అంత మూర్ఖులు ఎందుకు ఉంటారంటారు చెప్పండి? 10 మందిలో 9 మందికి తెలియదంట ప్రాబ్లం ఉన్నా. ఇంతకంటే ఘోరం ఏంటి? ఎందుకు అలా ఎందుకు ఉంటుంది? కారణం తెలుసా? వాళ్ళు టెస్ట్ చేయించుకోవచ్చు. హా, అదొకటి. ఇంకో కారణం ఏంటంటే చాలామంది ఆ టెస్టులు చేసుకుని ఏదో ఒకటి బయటపడుతుంది భయం. మనోళ్ళు కూడా అంతే. నేను ఇది చూడండి, దీనికి ఇప్పుడు ఉందో లేదో తెలుసుకోవడానికి రూ. 180 టెస్ట్. రూ. 180 టెస్తే అంటే యుఎస్ చెప్పు $2, $2. కానీ వీళ్ళకి తెలియదంట. ఇంతకంటే ఘోరమైన ప్లాన్ లేదు. నేను మా ఇంటికి చెన్నై ఎవరెవరు వచ్చిన వాళ్ళందరికీ టెస్టులు చేపిస్తాను. చూడండి ఎంతమంది ఘోరంగా ఉన్నారు. ఇది 2019లో చేసిందనమాట. 76%కి బెల్లీ ఫ్యాట్, 34%కి ప్రీ డయాబెటిక్, తర్వాత విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళు బ్యాచ్. ఇది అనమాట మెయిన్ ప్రాబ్లం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ప్రాబ్లం. 87%. చెప్పాను కదా. ఇప్పుడు మీరు అందరు చేరారు కదా గ్రూప్లో, మీ అందరిలో కూడా 90%కి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇది తెలుసుకోవాలంటే టెస్టులు చేసుకోవాలన్నమాట. ఓకే, ఎస్ సార్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు హా, ఇది చూడండి, ఇది వచ్చేసి నేను చెప్పేది గైడెన్స్ 30 వెల్నెస్ సీక్రెట్స్ తెలుసుకోండి మీరు. ఏంటి 30 ఏంటి? ఫస్ట్ 10 వచ్చేసి హెల్త్ ఇష్యూస్. మీరు ఆల్రెడీ తెలుసుకోవాలి కదా 10 హెల్త్ ఇష్యూస్ ఏంటని, అవునా కదా? హలో, 10 హెల్త్ ఇష్యూస్ Yes, ఏం sir. చెప్పాం? ఓవర్ వెయిట్ అన్ని చూసాం. ఆ 10 హెల్త్ ఇష్యూస్ తెలుసుకోవాలంటే 10 బ్లడ్ టెస్ట్లు చేయాలి. అప్పుడే మనకి ఈ బండారం బయటపడుద్ది. ఇది చేసుకోకుండా ఏదో కళ్ళు మూసుకొని గుడ్డేది చేలోకి పోయింది అంటారు. మీకు ఐడియా ఉంది అందరికీ అంటారు. మనం ఎస్ సార్. ఎందుకని అంటారు చెప్తారా? గుడ్డేది చేలోకి పడి మంచిదా కాదా? గుడ్డేది చేలోకి పోతే ఎందుకంటే ఎక్కడికి వెళ్ళామో తెలియకుండా ఈ సామెతకి ఏంటి ఎక్కడికి మీనింగ్? వెళ్తున్నామో సార్, ఎక్కడికి వెళ్ళామో తెలియకుండా వెళ్ళిపోయి ఎక్కడో పడతాం సార్, ఏం చేస్తున్నామో తెలియక. దట్స్ ఓకే. దాని మీనింగ్ ఏంటి? గుడ్డేది చేలోకి పోవటం అంటే ఏంటి? మనం కూడా ఏదైనా చేస్తుంటే అంటారు ఎందుకు. మనం మన మన చేనులోకి గుడ్డేది మాకు ఒక రోజు గుడ్డేది పోయింది, ఒక రోజు మంచి ఎద్దు పోయింది. ఏది బెటరు? గుడ్డేది పోతే బెటరా, మంచి ఎద్దు పోతే బెటరా? గుడ్డెత్తిపోతే ఎలా పడితే అలా తొక్కేసి చేను పాడు చేస్తుందని. ఓకే, మంచి ఎద్దు అయితే అదేమన్నా డిసిప్లినా? అదేమన్నా చదువుకుందా? ఓకే, ఈడ పాడు చేయకూడదని మూల మూల తిరుగుద్దా ఏంటి? ఏదైనా ఒకటి. వినండి, గుడ్డెద్దు చేలో పోయేదానికి దానికి మన సామెతలు అద్భుతమైన సామెతలు ఉన్నాయి, కానీ మనకు సరైన మీనింగ్ తెలియదు. గుడ్డెద్దు చేలో పోయింది అనుకోండి, ఏమవుతుంది? దానికి మంచి గడ్డి ఎటు ఉందో తెలియదు. ఏదో వెళ్ళి ముళ్ళల్లో మూతి పెట్టింది అనుకోండి, దాన్ని గుచ్చుకుంటుంది. అదే మంచిది అనుకోండి, అది ముళ్ళల్లో చేలు పెట్టదు, శుభ్రంగా చక్కగా తిని వెళ్ళిపోయింది. అలానే మనం కూడా అంతా గుడెద్దులాగా వెళ్ళిపోతుంటాం. మనకు ఉన్న ప్రాబ్లం తెలియదు. కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నా మనం పట్టించుకోం. గుర్తుపెట్టుకోండి, ఓవర్ వెయిట్ ఉందంటేనే మీకు ప్రాబ్లం ఉన్నట్లు. ఓవర్ వెయిట్ అంటే ఏంటి? మీ బోట్లో ఒక క్రాక్ ఉన్నట్లు. పర్వాలేదా? ఒక క్రాక్ వెళ్ళిపోతారు బోట్లో. హలో, నో సార్. నో సార్. సో ఎట్ ద ఎర్లియస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకోవాలా లేదా మనం? చేసుకోవాలి. అది చేసుకోవాలంటే మీరు ఇది నేర్చుకోవాలా. ఓకే, ఓకే. నెక్స్ట్ ఓకే, చూడండి 10 ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఈ 10 హెల్త్ ఇష్యూస్ ఇది హోమా అయ్యారంట. ఈ బ్లడ్ టెస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏమేమి టెస్ట్లు చేసుకోవాలా? ఫాస్టింగ్ ఇన్సులిన్, ఈ బ్లడ్ టెస్ట్. కానీ అన్ఫార్చునేట్గా ఈ టెస్ట్లు వచ్చేసి ఏ ల్యాబ్లో చేయరు, అంటే ప్యాకేజీలో ఉండదు, డాక్టర్లు చెప్పరు. అంటే ఇది చేసుకోవడం వల్ల మనకి ప్రాబ్లం 10 సంవత్సరాల ముందు తెలుసుకోవచ్చు. మీరు చెప్తాను కదా, ఈ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు ఇవాళ? హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లం. ఎందుకో చూద్దాం. తర్వాత బ్లడ్ షుగర్ ఈ లెవెల్లో ఉండాలన్నమాట. ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ 3 to 6. ఇప్పుడు డోంట్ వరీ, నేను తర్వాత మీకు షేర్ చేస్తానులేండి. కేసరి గారు వినండి, నేను పంపిస్తాను మీకు. ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ గ్లూకోజ్ అనేది బ్లడ్ టెస్ట్ అనమాట. ఇది టెస్ట్ కాదు, ఇది ఒక క్యాలిక్యులేషనే. ఈ 2 టెస్టులు. తర్వాత వెయిట్ సైజ్ ఎంత ఉండాలి? యాజ్ పర్ హైట్ ఉండాలి. 5 అడుగులు ఉన్నారనుకోండి, 5 అడుగులు ఉంటే ఎంత వెయిట్ ఉండొచ్చు? మ్యాక్సిమం ఒక 50-55 ఉండొచ్చు. కానీ 70 ఉంటే ఏంటి కథ? ఓవర్ వెయిట్ ఉన్నట్లు. తర్వాత నడుము ఎంత ఉండాలి? నడుము కొలత మనం ఎంత హైట్ ఉంటామో అందులో హాఫ్ ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు 5 feet 6 inches అనుకోండి, అంటే ఎన్ని ఇంచులు? 66. 33 inch సైజ్ ప్యాంట్ వేసుకోవాలా. అది మీరు 40 ప్యాంట్ వేసుకుంటే ఏంటి కథ? పొట్టలో అంతా మనకి ఫ్యాట్ ఉన్నట్లు అనమాట. దాన్నే ఓవర్ వేస్ట్ సైజ్ అంటారు, బెల్లీ ఫ్యాట్. నెక్స్ట్ హైపర్ టెన్షన్, బీపీ ఉందో లేదో ఎలా తెలుసుకుంటారు? చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఎంత ఉండాలి? బెస్ట్ గ్రీన్ అనమాట. చూడండి, ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది ల్యాబ్లో 3 to 25 అని చెప్తారు. అది రాంగ్. ఇది బెస్ట్ అనమాట. ఈ 3 to 6 ఉండాలి. ఈ రేంజ్లో ఉండాలి. మీరే చెక్ చేసుకోవచ్చు, మీ బండారు మీకే తెలుస్తుంది, ఎవరిని అడగని అవసరం లేదు.
తర్వాత లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్లో చాలామంది మనం ఏంటంటే టోటల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ చూస్తాం, కానీ ఇది ఇంపార్టెంట్, ట్రైగ్లిజరైడ్స్, హెచ్డిఎల్ ఈ లెవెల్ ఉండాలన్నమాట. నెక్స్ట్ లివర్ ఫంక్షన్ మనకి ఫ్యాటీ లివర్ ఉందో లేదో చూడాలంటే ఈ టెస్ట్లు చేసుకోవాలా. ఈ రేంజ్ ల్యాబ్ వాళ్ళు 35-40 ఉన్నా పర్లేదు అంటారు. పాస్ మార్క్స్ ఎన్ని చెప్పండి? 10th క్లాస్లో పాస్ మార్కులు ఎన్ని? ఏ సబ్జెక్ట్? హలో, 35 సార్. 35. 35. 35 వచ్చినోడు పాసే, 40 పాస్, 45 పాస్, 50 పాస్, 60, 70, 80, 90 అందరు పాసే. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్ వచ్చారు అనుకో, ఇద్దరు పాస్ అని వస్తారు. మీరు ఏ పాస్ బెటరు? 100 రావాలా, అవునా కదా? 35 వచ్చిందని సంకలు కూర్చుంటే ప్రాబ్లంలు వస్తాయి తర్వాత. ఈ పారామీటర్స్ కూడా అంతే. ఈ Yes, sir. నేను ఇచ్చినటువంటి గ్రీన్లో ఉన్న పారామీటర్ చూసుకోండి, మీరు తర్వాత చెక్ చేసుకోండి, తర్వాత టెస్ట్ చేసుకోండి. యూ కెన్ టేక్ మై గైడెన్స్, నో ప్రాబ్లం. కనపడుతుందా? థైరాయిడ్ వచ్చేసి ఈ లెవెల్లో ఉండాలన్నమాట. టీఎస్హెచ్ అనేది ఒక పారామీటర్, ఇది 1.8-3 ఉండాలి. తర్వాత ప్రీ డయాబెటీస్, ఆ డయాబెటీస్ ఉందో ప్రీ డయాబెటీస్, ఎవరికైతే హెచ్బిఏవన్సీ అబోవ్ 5.7% ఉంటుందో వాళ్ళని ప్రీ డయాబెటిక్ అంటారు. అది ఇక పెరిగి పెరిగి 6.5 వచ్చింది. ప్రీ డయాబెటీస్ అంటే చెప్తా వినండి, మీకు నీళ్ళు వచ్చేసి గొంతు దాకా రావటం. డయాబెటీస్ అంటే నీళ్ళు లైట్గా మీరు నీళ్ళల్లో ఉన్నప్పుడు మీరు నోరు దాకా వస్తుంది, నోరు తెరిస్తే డేంజర్. ఆ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు చాలామంది డయాబెటీస్ ఉంటారు, టాబ్లెట్లు వేసుకుంటాం అంతా కంట్రోల్లో ఉంది అనుకుంటారు. డయాబెటీస్ కంట్రోల్లో ఉండటం కాదు, మనం మెడిసిన్స్ లేకుండా బయటికి పడాలి, అది ఇంపార్టెంట్. తర్వాత డి విటమిన్ ఈ లెవెల్ 60-100 ఉండాలి. వాళ్ళు ఏం చెప్తారు? 30-100 ఓకే అంటారు. ఇప్పుడు 31 వచ్చింది అనుకోండి, మనం ఏమనుకుంటాం? మధు మంచిగానే ఉందని సరే Sir. కూర్చుంటాం. కాదు, ఇది బెస్ట్ అనమాట. అవును. ఈ 60 లెవెల్లో to 100. ఈ లెవెల్ ఉండాలి. కానీ ల్యాబ్ వాళ్ళు 30-100 అంటారు అనమాట. ఓకే, ఇదంతా నేను Yes, sir. లాస్ట్ 10 yearsలో మోర్ దెన్ 7,000 hours రీసెర్చ్ చేశాను. 700 బ్లడ్ రిపోర్ట్ చూసాను. ఐడియల్ పారామీటర్స్ అనమాట. ఇది నేర్చుకోండి. Yes, ప్రిస్క్రిప్షన్, sir. మనం లైఫ్ మెడిసిన్ లేకుండా బతకాలా, అవునా కదా? ఏదో అవును మెడిసిన్, సార్. రోజు ఏదో మెడిసిన్ వేసుకుంటారా? ఒకప్పుడు నేను రోజు 11 టాబ్లెట్లు వేసుకునేవాడిని. అలాంటిది ఒక 4 నెలల్లో టాబ్లెట్ లేకుండా బయటపడ్డాం అనమాట. ఈ 10 హెల్త్ ఇష్యూలు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. తర్వాత ఇది ఎన్ని ఉండాలి ఇందులో? 10 హెల్త్ ఇష్యూలు 10కి 10 ఉండాలా, పర్వాలేదు 5 ఉంటే? 10కి 10 ఉండాలి. 10కి 10 ఉండాలి. కానీ చెప్తా వినండి, 10కి 10 అనేది చాలా కష్టం ఇప్పుడు. ఎందుకని? మన అందరం చేసే మిస్టేక్స్ ఇప్పుడు చూద్దాం. వీల్ జస్ట్ స్టడీ దట్. ఆ తర్వాత ఇంకో 2 టెస్టులు ఉన్నాయి, కంప్లీట్ బ్లడ్ కౌంట్ అని. ఇది చేసుకోండి, దానిలో తెలుస్తుంది మన హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ఐరన్ ఎలా ఉంది తెలుసుకోవచ్చు అనమాట. చూడండి, ఒక అమ్మాయి నందిని అనే ఒక అమ్మాయి 25 years. ఆ అమ్మాయి స్కోర్ చూడండి ఎంత ఉంది. ఆమె హెల్త్ స్కోరు? 10%. 10% అంటే ఏంటి? 9 ప్రాబ్లంలు ఉన్నాయి అమ్మాయికి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, తర్వాత ఓవర్ వెయిట్ ఉంది అమ్మాయి, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, థైరాయిడ్ ఉంది అమ్మాయికి, డయాబెటీస్, బీభత్సంగా డయాబెటీస్ ఉంది. డి విటమిన్ చూడండి ఎంత ఘోరంగా ఉంది. డి విటమిన్ ఎంత ఉంది? 10. ఇది డి 4.76 ఎంత D ఉండాలి? vitamin. ఎంత ఉండాలి? 4.76. ఎంత ఉండాలి? 60 to 100. ఘోరం. ఇట్లాంటి అమ్మాయి 25 ఏళ్ళకి ఈ పిల్లకి ఇలా ఉంది. తర్వాత B12 కూడా తక్కువ ఉంది. ఆల్రెడీ మందులు మొదలు Yes, పెట్టింది. sir. 25 ఏళ్ళకే మందులు. Mm. మనందరం కూడా పెళ్ళిళ్ళకి ఏం చూస్తాం? జాతకాలు చూస్తాం. నేను కాదు, జాతకాలు కాదు, హెల్త్ స్కోర్ చూడాలి. ఇప్పుడు జాతకాలు చూస్తేనే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, హెల్త్ స్కోర్ చూస్తే అది ఇంకా అవ్వమేమో. ఆ పెళ్లి కొడుకు ఆల్రెడీ డయాబెటీస్, వాడు ఇన్సులిన్ చేసుకుంటాడు. పెళ్లి కూతురికి ఏంటంటే ఆమెకు పీసీఓడి ప్రాబ్లము, 3 నెలలకు 4 నెలలకు ఆమెకు పీరియడ్స్ వస్తాయి. అందుకని మనకి ఈ మధ్య చూడండి, ఊళ్ళోనే ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చినాయి. వాడికి ఇప్పుడు దొందే అన్నట్లు, వాడికి ప్రాబ్లం, ఈమెకి ప్రాబ్లం. ఇవన్నీ రావడానికి కారణాలు ఏంటి? Lack of proper లైఫ్ స్టైల్ సార్. maintenance, lifestyle. మళ్ళీ చెప్పానా? కర్ణుడి సావుకి ఎన్ని కారణాలు ఉన్నాయి? ఐడియా ఉందా మీకు? ఎన్ని ఉన్నాయి? 1,00,000 కారణాలు. 1000 కారణాలు ఉన్నాయి. అలానే మనకు కూడా చాలా ఇప్పుడు చూద్దాం ఏమైంది. ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్లోనే మనం మాట్లాడుకున్నాం. ఏం చెప్పుకున్నాం? సరిగ్గా నిద్రపోవటం, స్ట్రెస్ ఉండటం, Mm. నీళ్లు తాగపోవటం, మంచి ఫుడ్ తినకపోవడం, Yes. చెత్త ఫుడ్ తినటం. తర్వాత Mm. ఇంకేంటి? స్ట్రెస్ ఇవన్నీ చెప్పుకున్నాం. చూద్దాం, నీళ్లు సరిగ్గా తాగకపోవటం, టాయిలెట్ వెళ్ళకపోవడం, అన్నీ తెలుసు అందరికీ. Yes. కానీ మనం Mm. ఫాలో అవ్వం. ఎందుకు? ఎందుకంటే 2 రోజులు మీరు టాయిలెట్ వెళ్ళకపోయినా ఏం అవ్వదు, 4 రోజులు నిద్రపోకపోయినా ఏమవుతుంది, కొంచెం నీరసంగా ఉంటారు. కానీ అంత అర్జెంట్ ఏమి ఉండదు సీను.
అది ప్రాబ్లం. మనం చూద్దాం ఇప్పుడు ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయని. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. 3 స్టెప్స్లో 30 వెళ్ళిన ఈ 10 పాయింట్లు తెలిసినాయి, ఆ 10 సీక్రెట్లు తెలిసిపోయినాయి మీకు. ఇంకో నెక్స్ట్ 10 తెలుసుకుంటారా? నెక్స్ట్ వీక్లో తెలుసుకుంటారా? హలో, సార్ ఇప్పుడే తెలుసుకుంటాం సార్. ఇప్పుడే తెలుసుకుంటారు. ఇప్పుడే వెరీ గుడ్. ఈ రాంగ్ హ్యాబిట్స్ ఏంటి? డైలీ రాంగ్ హ్యాబిట్స్ చెప్పండి. మీకు తెలుసు కదా, అందరూ మనం చేసే. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు నేను 2014 వరకు నాకు బుద్ధి జ్ఞానం లేదనమాట. రోజు 7 మిస్టేక్లు చేసేవాడిని ఈ 10లో. మీరు ఎన్ని చేస్తున్నారో రాసుకోండి, పెన్ను పేపర్ పెట్టుకోండి, ఏమేమి ఉన్నాయో రాసుకోండి. ఇక అన్నీ అయిపోయేలా మీరు చెప్పాలా, సార్ నేను 5 మిస్టేక్లు చేస్తున్నాను. ఓకేనా? చూద్దాం. నెంబర్ 1, క్రానిక్ స్ట్రెస్. ఎవరికైతే బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారో వాళ్ళకి ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వస్తాడు. నాకు లేదు, లక్కీగా నో రాశాను, నాకు లేదు, స్ట్రెస్ లేదు. రెండోది ఏంటి? రోజు 8 గంటలు పడుకోవటం మినిమం నైట్. అది నైట్ పడుకోవాలా, అడగోలకు కాదు. బిట్వీన్ 10 PM to 5 AM లోపు పడుకోవడం బెటర్ అనమాట. మనం వచ్చేసి డే టైంలో మనకు కళ్ళు కనపడుతుంది, నైట్ కనపడం. మనం డిజైన్ అనమాట, నైట్ పడుకోవాలి మనం. అదే గబ్బిలం ఏం చేస్తే చెప్పండి? గబ్బిలం నైట్ డే అంతా టైం అంతా మార్నింగ్ నిద్రపోతుంది. పడుకుంటాం. దానికి నైట్ నైటే, అంతా దాని కళ్ళు నైటే కనపడతాయి. అందుకే అది నైట్ వెళ్ళుద్ది. Yes, sir. నిశాచరులు అంటారు. ఇప్పుడు మనం కూడా ఈ మధ్య యూట్యూబ్ వచ్చాక, సోషల్ మీడియా వచ్చాక మనం నైట్ అంతా మేలుకుంటున్నాం, ఏదో మధ్యాహ్నం పడుకుంటున్నాం. ఇది 8 గంటలు నిద్రపోకపోవడం అదొక ప్రాబ్లం. మూడోది ఏంటి? ఎక్సర్సైజే చేయకపోవటం. ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. మా ఆఫీస్కి వెళ్ళిపోవాలా, మాకు పిల్లలు ఉన్నారు, మాకు కుదరదు, ఏదో చెప్తారు. మీకు చెప్పాను కదా ఇందాక, మీకు ఆ రోజు ఉప్పు డబ్బా కనపడపోతే పర్వాలేదని వేయకుండా ఉన్నారా, వేసారా? ఎత్తుక్కొని కనుక్కొని. సో ఇది కూడా వెతుక్కొని అంతే. వేసాం సార్. ఎక్సర్సైజ్ చేయకపోవడం అనేది ఏమవ్వదు మనకు ఆ రోజు. అందుకే మనం క్యాజువల్గా ఉంటాం. నాలుగోది ఏంటి? ఇంటాక్సికెంట్స్. మందు, టొబాకో తాగటం. స్టిమ్యులెంట్స్ అంటే ఏంటి? కాఫీ టీలు. రెగ్యులర్గా కాఫీ టీ కూడా మనకు రోజు అది పడాల్సింది 2 సార్లు. చూద్దాం. నెక్స్ట్ ఏంటి? ప్రోసెస్డ్ హై కార్బ్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్. ప్రోసెస్డ్ హై కార్బ్ ఫుడ్స్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? మైదా, షుగర్, మైదా సార్, షుగర్, షుగరు. రైస్, వైట్ రైస్, ప్యాకేజ్ ఫుడ్స్ అంటే ఏంటి? ఈ ప్రాసెస్డ్ ఫ్యాక్టరీలో తయారు చేసే ప్యాకెట్లో వస్తాయి చూడండి, డబ్బాలో ప్యాకెట్లో వచ్చినాయి అన్ని కూడా ప్రాసెస్ ఫుడ్స్. ఈ ప్యాకేజ్ ఫుడ్స్ ఎందుకు చేస్తారు? ఏమైనా ఐడియా ఉంది ఎవరికన్నా? ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం చేసిన ఐటమ్ 2 రోజుల కల్లా పాడైపోయింది. వాళ్ళు చేసిన ఐటమ్ 6 నెలలు అయినా బాగుంటుంది. ఎందుకని? ఎవరు చెప్తారు? వాటిలో కెమికల్ ఏమైనా కలపడం వల్ల స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. దానిలో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, కలర్స్ కలుపుతారు. దానిలో ఇంకా టేస్ట్ అనమాట. వాళ్ళు చెప్తారు, ఒక ప్యాకెట్ ఓపెన్ చేసామనుకోండి, అది అయిందాక మనం నిద్రపోం, ఎందుకు బాగా టేస్ట్గా ఉంటుంది. అదే మీకు క్యారెట్ ఇచ్చామనుకోండి, కష్టం మీద తింటారు. రెండో క్యారెట్ అంటే ఇసిరి పాడేస్తారు. అదే స్వీట్ ఇస్తే 2 ఐస్ క్రీమ్లు ఇస్తే లాగేస్తారు. అవునా కదా? ఎస్ సార్. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ అయితే తినం. మనం పొద్దున్న లేసామా, ఏదో ఇడ్లీలు తిన్నాం, మధ్యాహ్నం వైట్ రైస్, నైట్ మళ్ళీ ఏదో దోశ లేదా ఏదో కొంచెం వైట్ రైస్ తింటాం. అంతా న్యూట్రిషన్ ఎక్కడుంది మనకు చెప్పండి? న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి చెప్పండి? ఏదైతే మనం వండామో, పొయ్యి మీద పెడితే ఏమవుద్ది? ఫుడ్ పొయ్యి మీద ఉడికిస్తే ఏమవుద్ది? సప్పగా అవుతుంది. సప్పగా టేస్ట్ చేయడానికి ఏం చేస్తాం? అందులో ఉప్పు, కారాలు, మసాలాలు వేసేస్తాం. అందులో ఏ ఫుడ్ అయితే మనం పొయ్యి మీద పెడతామో దానిలో న్యూట్రియంట్స్ అన్నీ చాలా వరకు పోతాయి. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? న్యూట్రిషియస్ ఫుడ్ 4-5 చెప్పండి ఐటమ్స్. అన్కుక్డ్ ఫుడ్ ఏంటి పేర్లు చెప్పండి. సార్, అన్కుక్డ్ ఫుడ్ సార్, ఓకే, గుడ్ గుడ్. పేర్లు స్ప్రౌట్స్, 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 వెరీ గుడ్. స్ప్రౌట్స్ సార్, సలాడ్స్, సలాడ్, డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా క్యాష్యూ నట్స్, తర్వాత ఈ పుచ్చగింజల విత్తనాలు, ఆల్మండ్స్, కొబ్బరి, డేట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు. అవిసె గింజలు. మనం ఇది తింటున్నామా లేదే? సన్ఫ్లవర్ సీడ్స్, సన్ఫ్లవర్ ఇవన్నీ న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. దాంట్లో వల్ల మనకు న్యూట్రిషన్ వస్తుంది. చెప్తా వినండి, చాలా మందికి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. మనం అసలు తినాం కదా, ఎప్పుడో తింటే ఒక అరటికాయ తిన్నాం, ఏదో ఒక యాపిల్ తిన్నాం, అది కుదరదు. మనం ఎలా చేయాలి, మనకు బాడీకి న్యూట్రిషన్ ఎలా ఉండదు చూద్దాం, మనం స్టడీ చేద్దాం. నెక్స్ట్ ఏంటి? నీళ్లు తాకపోవటం. నీళ్ళు ఎన్ని తాగాలి ఐడియా ఉంది ఎవరికన్నా? ఎన్ని నీళ్లు తాగాలి ఒక్కొక్కరు? 3.5 లీటర్స్ 3 4 లీటర్స్ లీటర్స్,
నా 4 మీ- 20 నా లీటర్స్ క్లాస్ కానీ అంత థీరీలోకి మనం ఎన్ని తాగుతున్నాం. చాలా మంది నేను ఒకప్పుడు 2014 వరకు మ్యాక్సిమం 1 లీటర్ తాగేవాడిని. దానివల్ల ఏమైంది, నాకు కిడ్నీ స్టోన్ వచ్చి 2 3 సార్లు హాస్పిటల్ పరిగెత్తాల్సి వచ్చింది. ఎన్ని తాగాలి నీళ్ళు అది తెలుసుకుందాం. ఎలా 4 తాగాలి, ఎప్పుడు తాగాలో ఎప్పుడు తాగకూడదు. తాగటం కాదు ఇంపార్టెంట్, ఎప్పుడు తాగొచ్చు ఎప్పుడు తాగకూడదు. మనందరం చేసే మిస్టేక్ ఏంది, నీళ్ళు తాగంగానే తినడానికి కూర్చుంటాం, తినేటప్పుడు తాగుతాం, తిన్నాక తాగుతాం. అలా చేయకూడదు. అది చూద్దాం, అది స్టడీ చేద్దాం. చూడండి అన్ని ఎస్ అంటే ఈ మిస్టేక్ చేస్తున్నాను నేను. అప్పుడప్పుడు మా మంత్లో 2 3 సార్లు ముందు కాఫీ మటుకు డైలీ 2 3 సార్లు తాగేవాడిని. 30 సంవత్సరాలు ప్రాసెస్ ఫుడ్ వివత్సంగా తినేవాళ్ళం. న్యూట్రిషన్ ఫుడ్ ప్రశ్నే లేదు. అలా స్ప్రౌట్స్ గీస్ జోలికి వెళ్ళేవాళ్ళం కాదు. డీహైడ్రేషన్, నీళ్ళు తక్కువ తాగేవాడిని. చూసారా. గట్ హెల్త్. గట్ హెల్త్ అంటే ఏంటి? గట్ హెల్త్ అంటే సింపుల్, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రోజుకు 2 సార్లు మల విసర్జనకి వెళ్తారో, 2 టైమ్స్ టాయిలెట్కి వెళ్తారో వాళ్ళకి మంచి గట్ హెల్త్ ఉంటుంది. ఒక జనరల్ ఐడియా అర్థమైందా. అప్పుడు ఒకసారి వెళ్ళేవాడిని నేను రోజులో. అది లక్కీగా పొద్దున వెళ్ళేవాడిని. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, వెళ్తారు ఒకసారి, ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం వెళ్తారు. కానీ 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇది మనం చేసే మిస్టేక్, ఇది మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ అంటే ఏంటి? పొద్దున్నే లెగవగానే బెడ్ కాఫీ, స్నాక్స్. తర్వాత టిఫిన్, తర్వాత ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఆఫీస్లో మీకు కాఫీ టీలు ఇస్తారా లేదా ఫ్రీగా? వాళ్ళు ఈ పని ఇంట్లో ఉన్నా మనం పెట్టుకుంటాం. 11 గంటలు కాఫీ తాగాం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ 3ంటికి మళ్ళీ ఆఫీస్ అనుకోండి కాఫీలు ఇస్తారు. సాయంత్రం పూట ఏదైనా మళ్ళీ స్నాక్లు బజ్జీలు గిజ్జీలు తింటాం. నైట్ ఇంటికి వెళ్ళి 8 o'clock భోజనం చేస్తాం. ఎన్నిసార్లు తిన్నట్టు అయినది. ఇదే మెయిన్ ప్రాబ్లం. మల్టిపుల్ టైం. మనం చేసే మిస్టేకే ఇది. మన హ్యూమన్ బాడీ వచ్చేసి ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఫాస్టింగ్ అండ్ ఫీస్టింగ్. ఇప్పుడు ఒక ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు వెనకాలండి, వాళ్ళకి ఏమి 3 సార్లు 4 సార్లు తినేవాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దొరికితే ఆ రోజు దొరికితే ఆ పండగ, దొరకని రోజు ఏంటి, మంచినీళ్ళు తాగేవారు. మంచినీళ్ళు. ఇంకేం చేసేది, జొమాటోకి ఫోన్ చేసేవాళ్ళ, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేవాళ్ళ. అంటే మన లేదు. బాడీ, వినండి, మన బాడీ ఎలా డిజైన్ అయింది, ఫాస్టింగ్ అండ్ ఫీస్టింగ్. బాగున్నప్పుడు కుమ్మేసేవాళ్ళు, లేదు 2 3 రోజులు తినేవాళ్ళు కాదు. వాళ్ళు అలా బతికారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఫీస్టింగ్లో ఉన్నాం. పండగ పబ్బం ఏమి లే. ప్రతిరోజు ఇంట్లో ఎవరికి స్వీట్స్ ఐస్ క్రీమ్ ప్యాకెట్లు ఉంటే ఫ్రిడ్జ్లో ఓపెన్ చేయడం, కుమ్మేయటమే. ఈ మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ తినడం వల్ల ఏమొస్తుందో మనం డీటెయిల్గా చేసుకుందాం. ఈ క్లాస్ మీకు షార్ట్ ఇస్తున్నాను. మీరందరూ కూడా నెక్స్ట్ మంత్ 8 PM అది ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది గురుకుల్ ఫౌండేషన్లో, ఫ్రీ ఇంగ్లీష్, సాటర్డే సండేస్ అనమాట. జాయిన్ అవ్వండి, లేదా నా యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోలు వినండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ నోట్ చేసుకోండి. ఇది నేను ప్రస్తుతం యూఎస్లో ఉన్నాను. ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి, మీ హెల్త్ బ్లడ్ రిపోర్ట్ చేసుకొని పెట్టండి, డౌట్ ఉంటే అడగండి. ఓకే. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ ఇది అందరూ రిపీట్ చేయండి. వర్డ్ ఇంగ్లీష్లో ఉంది, చదువుతారా? 10వ పాయింట్. అదర్ దెన్ వాటర్ Other ఈస్ than గుడ్. water is food. Other than water is food which spikes sugar and insulin. వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనందరం ఏమనుకుంటాం, ఏం లేదు, చిన్న 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 కప్పు కాఫీ కదండి. ఎవరిని అడిగాడు అండి, సార్ నేను చాలా తక్కువ తాగుతాను సార్ అంటాడు. వినండి, మన పొట్టలో నీళ్లు తప్పించి ఏది వేసినా అది డైజెస్ట్ అవ్వాలి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, మీకు మిక్సీ ఉంది. మిక్సీలో ఫుల్ జార్ వేశారు మసాలా, వేసినప్పుడు ఏం చేయాలి చెప్పండి? మెషిన్ ఆన్ చేయాలా లేదా? కరెంట్లో పెడతారు, అయిపోయాక ఏం చేయాలి? జార్ కడుక్కుంటారా లేదా? హలో. అడుగుతా. Yes, sir. ఓకే. అలా కడుక్కుంటాం. కాకుండా మీరు ఒక్క స్పూన్ వేసారు మసాలా, ఒక్క స్పూను, అది ఆన్ చేయకుండా అయిపోయిందా? ఒక్క స్పూనే కదా నేను వేసిందని. హలో. ఎంత Yes, sir. వేసుకున్నా Yes. కనుక్కోవాల్సిందే కదా ఆ, ఒకసారి. మన పొట్టలో కూడా అంతే. మనం ఏం చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు తిన్న ప్రతిసారి అదొక పెద్ద ప్రాసెస్ అనమాట. డైజెస్ట్ అవుద్ది, డైజెస్ట్ అయ్యాక అదేమవుద్ది, మన బాడీలోకి షుగర్ వస్తుంది అనమాట. షుగర్స్ కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ వస్తుంది. ఏంటి, రోజంతలో తింటాం, షుగర్ పెరుగుద్ది, ఇన్సులిన్ పెరుగుతుంది, షుగర్ పెరుగుద్ది, ఇన్సులిన్, షుగర్ అలా అలా పెరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లం వస్తుంది. దానివల్ల మనందరం ఓవర్ Yes. వెయిట్ అవడానికి కారణం అది. ఓకే. ఇప్పుడు మీరు అందరూ ఎన్నిసార్లు తింటారు చూడండి. ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు ఈ రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని ఉండాలి, ఈ రాంగ్ హ్యాబిట్స్లో ఎన్ని ఉండాలి చెప్పండి? హలో. Sir. సార్ ఈ రాంగ్ హ్యాబిట్స్లో ఎన్ని ఉంటే ఓకే? ఒకటి ఉంటే ఓకేనా? ఒకటి కూడా ఉండకూడదు. ఒకటి కూడా జీరో ఉండదు. జీరో. నేను ఎన్ని మిస్టేక్లు చేశాను చూసారా? ఎన్ని 7 మిస్టేక్స్. ఎన్ని సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన కాడ నుండి, చదువుకునే దగ్గర నుండి 54 ఏళ్ల వరకు ఇలా చేస్తా వచ్చా. ఏమవుతుంది ఇలా చేస్తే? బ్యాండ్ పడుతా లేదా? నాకు బ్యాండ్ పడిపోయింది. 11 టాబ్లెట్లు,
షుగరు, డయాబెటీసు, బీపీ, కొలెస్ట్రాల్ అన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. కారణాలు ఏంటి ప్రాబ్లం రావడానికి? మనం చేసే మిస్టేక్స్. ఇప్పుడు చూద్దాం, ఈ మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ అనే దానిలో ఇంకోటి స్టడీ చేద్దాం. చూడండి, మనం ఏం చేస్తాం? హ్యాబిచువల్ ఈటింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, లంచ్ టైం అయింది, డిన్నర్ టైం అని తినేస్తాం. మళ్ళీ జనరల్గా లేడీస్ ఏం చెప్తారంటే, ఆయన వద్దంటాడు వాళ్ళ ఆయన, ఇవాళ తిన్నంటాడు. లేదు, తొందరగా తినేసి బొచ్చులు కడుక్కోవాలంటారు. మనం బొచ్చులు కడుక్కోవడానికి తినాలా, అంతేగాని ఆకలేసి కాదు తినేది. మనం ఇప్పుడు ఆకలేసి తినాలి. సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, అక్కడ బాగా హాట్ బజ్జీలు చేస్తున్నారు. ఏం చేస్తాం? ఒక నిమిషం ఆగి 2 బజ్జీలు కొనుక్కొని తినేస్తాం. దాన్నే సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్ అంటారు. మన సెన్సెస్ లాగుతుంటాయి అనమాట. ఎక్కడైనా స్వీట్ జిలేబీ చేస్తాం, ఆగిపోతాం. ఒక 50 గ్రామ్స్ కదా అని కొనుక్కొని తింటాం. అంటే అది ఒకసారి తిన్న కింద లెక్క వస్తుంది. అదే మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్. ఎన్విరాన్మెంటల్ ఈటింగ్ అంటే ఏంటి? తల్లిదండ్రులు కానీ వైఫ్ కానీ ఫోర్స్ చేస్తారు. వద్దురా వద్దన్నా, లేదు ఇది బాగా చేసాం తినాల్సిందని ఎమ్మడి పడతాం. బోర్ అయినప్పుడు తింటాం. తర్వాత ఇంకేం తింటాం చూడండి, ఎమోషనల్ ఈటింగ్ అంటే జనరల్గా లేడీస్ పీరియడ్స్ టైంలో వాళ్ళకి ఏదో తొయ్యక ఏదో తింటుంటారు అనమాట. న్యూట్రిషన్ అన్నారు, మనం ఎక్కువ కనుక హై కార్బ్ ఫుడ్స్ తిన్నాం అనుకోండి, బేకరీ ఐటమ్స్, షుగర్ తింటే మళ్ళీ 2 అవర్స్కి ఆకలేస్తుంది. ఫుడ్ టేస్టింగ్ పిల్లలకి పెడుతుంటాం. పిల్లలకి పెట్టేటప్పుడు ఏం చేస్తాం? టేస్ట్ చేస్తాం, నోట్లో పెట్టుకుంటాం, మనం కూడా పెట్టుకుంటాం. దానివల్లే జనాలు అందరూ ఓవర్ వెయిట్ అవడానికి కారణం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈటింగ్. అతిథి దేవోభవ. ఏంటి అతిథి దేవోభవ అంటే? ఎవరు చెప్తారు? బంధువులు గెస్ట్లు వచ్చినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా తినడం సార్, వాళ్ళకి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టి మనం కూడా తినడం. అదో వినండి, అసలు ఇది మన మన కల్చర్లోనే ఉంది, ఏ కల్చర్లో లేదు అతిథి దేవోభవ. అతిథి దేవోభవ అంటే అతిథుడిని దేవుడిగా భావిస్తాం. ఇది ఎప్పుడు వచ్చింది మన కల్చర్లో? ఏళ్ల సంవత్సరాల క్రితం ఒక ఊరు నుండి పల్లెటూరు నుండి ఇంకో పల్లెటూరు వెళ్ళాలనుకోండి, ఎట్ట వెళ్ళేవాడు వాడు? ఏదో నడిచి వెళ్ళేవాడు, లేదా ఎద్దుల బండి మీద వెళ్ళేవాడు. 1-2 రోజులు, ఒక్కొక్కసారి ఒక రోజు అంతా వెళ్తే కానీ వాళ్ళు ఊరు చేరుకోడు. దారిలో ఏమైనా హోటల్స్ ఉంటాయా? ఏమి ఉండవు. వాడు తెచ్చుకుని అయిపోయినాయి. నీళ్ళు కూడా ఉండవు. వాడు ఇంటికి వస్తాడు ఆకలితోటి, దాహంతోటి. అప్పుడు వాడికి వచ్చి కాళ్ళు నీళ్ళు ఇచ్చి వాడికి నీళ్ళు ఇచ్చి తర్వాత భోజనం మీద పెడతాం, వాడిని చూస్తాం. అది అతిథి దేవ. ఇప్పుడు ఏంటి కథ? ఇప్పుడు నేను 3rd ఫ్లోర్లో ఉన్నా, భోజనం చేసి బయలుదేరితే 2nd ఫ్లోర్ మా ఫ్రెండ్ని చూస్తానికి వెళ్ళా. వాడు ఎంబడ పడతాడు, మీ చెల్లి బాగా చేసినారు తిన, వద్దురా బాబు అంటే వింటాడు. మా ఇంట్లో ఎందుకు తింటాలని వాడు నిష్ఠూరంగా అంటాడు. వాడిని ఫిలీజ్ చేయడానికి మనం తింటాం. మనం అందరం మోహాటానికి తింటాం, లేదా ఎన్నిసార్లు తింటాం మోహాటానికి చెప్పండి? వాళ్ళు ఏమైనా అనుకుంటారు, లేదా వీళ్ళు ఏమైనా అనుకుంటారు. మోహాటానికి వెళ్తే ఏదో అవుద్దంటారు. ఒక సామెత అందరికి గుర్తుందా సామెత? అప్పుడు ప్రెగ్నెంట్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు అందరికి పొట్ట వస్తుంది, అంతే డిఫరెన్స్. సో మీరు మొహాటానికి బాగకూడదు. తినాలన్నప్పుడు బాగా ఆకలేసినప్పుడు తినాలి. ఈ మిస్టేక్స్ అనమాట మనం చేసి అన్నీ. ఇవాళ ఇంకోటి ఏంటి? అతిథి దేవోభవ ఇదొకటి. నెక్స్ట్ ఏంటి? ఎవరన్నా వస్తారు, తిరుపతి వెళ్ళి వచ్చాము సార్ అని డబ్బా ముందు పెడతారు. ఏం చేస్తాం మనం? ప్రసాదం ఇమ్మీడియట్ తింటాం సార్. షుగర్ లేదనుకోండి, లడ్డు ఎత్తేస్తాం. షుగర్ ఉంటే ఏం చెప్తాం? నాకు షుగర్ ఉందని చిన్న ముక్క తీసుకొని నోట్ వేసుకుంటాం. మనం ఏమనుకుంటాం? చిన్న ముక్కే కదా అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, అది తిన్న అది కూడా ఒక ఇవాళ ఒకడు వస్తాడు తిరుపతి వెళ్ళాడు, ఇంకోటి రోజు మా బర్త్డే అని వస్తాడు, ఇంకోటి ఏదో వస్తాడు, ఈ లెక్క మనం అందరం ఈ మిస్టేక్లు చేస్తున్నాం అనమాట. అవునా కదా? Yes, sir. చూడండి, ఈ 10 మిస్టేక్లు 10కి 10 చేసేవాడు నేను. ఈ చూడండి, ఈ మెయిన్ మిస్టేక్లు 7. అంటే మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ అనే ఒక ప్రాబ్లంలో 10 ఉంటే 10కి 10 చేసేవాడు నేను. ఏమవుద్ది? ఈ 10కి 10 చేసాము, ఇక్కడ 7 మిస్టేక్లు చేస్తే ఏమవుద్ది? ఇక్కడ బ్యాండ్, అమ్మాయికి ఎందుకు బ్యాండ్ పడింది? ఇప్పుడు మీరు కూడా క్లాస్లో చేరారు, ఓవర్ వెయిట్ ఏదో XYZ ప్రాబ్లం, అన్నీ మీరు ఎన్ని మిస్టేక్లు చేస్తారు చెప్పండి ఒక్కొక్కళ్ళు? కేసవి, ఎన్ని మిస్టేక్లు? అన్ని మిస్టేక్స్ సార్, ఆ, ఒకటి కూడా లేదు. వినండి, లక్కీ ఏంటంటే ఇప్పుడు మనకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే మన హ్యూమన్ బాడీ అద్భుతం. అత్యద్భుతం అంటే ఏంటంటే మన హ్యూమన్ బాడీ, మనం సంవత్సరాల తరబడి దాన్ని కుంపు చేసినా, దానికి బ్యాండ్ వేసినా అది ఏం అవ్వదు. నెట్టుకుంటా వస్తుంది. తర్వాత కానీ చేతులు ఎత్తదు. చేతులు ఎత్తడం అంటే ఏంటి? ఈ ప్రాబ్లమ్స్ అనమాట. Results. కాళ్ళు ఎత్తడం అంటే ఎత్తుకెళ్ళిపోయి వాడిని హాస్పిటల్ వేసేయటం. చేతులు ఎత్తుద్ది ముందు, అప్పుడు మనం వినం. ఇంకప్పుడు కాళ్ళు ఎత్తేస్తాం, ఎత్తుకెళ్ళి హాస్పిటల్. ఇంకెవరెవరు చేస్తారు? మధు, నువ్వెన్ని మిస్టేక్లు చేస్తున్నావు? మధురిమ రాసుకున్నారా? చెప్పండి. స్వాతి, ఫటాఫట్, నో టైం. అన్ని అన్ని చేస్తున్నాం. అందరూ Yes. చూడు, ఎందుకంటే చూడండి, మనకి తెలియకుండా చేస్తున్నాం కొన్ని. దానికి అంటే ఏం లేదు లేనట్టు ఇప్పుడు ఒక గాజు గ్లాస్ ఉందనుకోండి, కింద పడితే ఏమవుద్ది? పగిలిపోతుంది. అయిపోయింది. దాని గాజు గ్లాస్, స్టీల్ గ్లాస్ ఎన్నిసార్లు Sound పడేసినామని. అదే సపోజ్ గాజు గ్లాస్ కూడా పగలదు అనుకోండి, మీరు కేర్లెస్ ఉంటారు.
ఇప్పుడు మన బాడీ ఏంటి, నీళ్ళు తాగలేదు ఏమవ్వదు, ఎక్సర్సైజ్ చేయలేదు ఏమవ్వలేదు, మంచి ఫుడ్ తినలేదు ఏమవ్వదు, చెత్త ఫుడ్ తింటున్నారు, డైలీ జొమాటోకి ఆర్డర్ చేస్తున్నారు ఏమవ్వదు, నిద్రపోవట్లేదు ఏమవ్వదు, స్ట్రెస్ ఉన్నారు ఏమవ్వదు. ఈ ధైర్యం అనమాట మనకి ఏమవ్వదులే అని. నిజమే ఏమవ్వదు కొన్ని సంవత్సరాలు, కానీ కన్ఫామ్గా బ్యాండ్ పడుద్ది. ఇప్పుడు ఈ మధ్య మీరు నమ్మరు, 10 ఏళ్ళు 11 ఏళ్ళ వాళ్ళకే ఘోరంగా ఉంది హెల్త్. అమ్మాయి చూసారా 12 అమ్మాయి ఎంత 25 ఇయర్స్కి అంత ఘోరంగా ఎందుకుంది? అన్ని మిస్టేక్స్ చేస్తున్నాము. ఏం చేయాలి అప్పుడు? ఫస్ట్ చేయాల్సింది ఏంటి ఇవాళ నుండి మనం చెప్పండి జయభారతి. స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఈ 10 మిస్టేక్ ఇప్పుడు ఇవి ఇది ఛాలెంజ్. రెక్టిఫై చేసుకోవాలి సార్. వినండి, నేను ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. అందరు మ్యూట్ చేసుకోండి ఎవరు మాట్లాడుతున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మన బకెట్లో ఫుల్గా నీళ్లు ఉన్నాయి అనుకోండి, అది మన హెల్త్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ 10 మిస్టేక్స్ని 10 క్రాక్స్ అనుకుందాం. 10 క్రాక్స్ ఉన్నాయి అనుకోండి, క్రాక్ సైజుని బట్టి కూడా ఉంటుంది. మనం బీభత్సంగా అసలు నిద్రపోవడం వేరు, లైట్గా నిద్రపోవడం వేరు. అట్లా లైట్ క్రాక్ పెద్ద క్రాక్ అనుకోండి. ఈ 10 క్రాక్లు ఉన్నాయి అనుకోండి, నీళ్లు పోతా ఉంటాయి అందులోనే, మనం పోస్తున్నా పోతా ఉంటాయి. అది పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఈ మిస్టేక్స్ ఆపేయాలా లేదా? ఆపేయాలి. ఓకే, మిస్టేక్స్ ఆపేసినంత మాత్రాన్ని మన హెల్త్ ఇంప్రూవ్ అవుద్ది అవ్వదు. అట్లీస్ట్ ఎక్కడున్నా ఆడ ఉంటాం. ఇప్పుడు హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అది నేర్చుకుందాం మనం. థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? మన హెల్త్ స్కోర్ ఎంత ఉందో చూసుకున్నాము. రెండో పాయింట్ ఏం చూసుకున్నాం? మనం ఏం మిస్టేక్ చేయడం వల్ల మనకి బ్యాండ్ పడుతుందో చూసుకున్నాం. సాయి దీపిక, మీరు ఎన్ని చేస్తారు మిస్టేక్లు చెప్పండి, ఒక్కొక్కరు చకచక. సిగ్గుపడమాకండి. ఆల్మోస్ట్ అన్ని సార్ తెలియక చేసేవి చాలా ఉంటాయి అందులో. ఇవాళ నుండి అలర్ట్. ఇవన్నీ ఈ చార్ట్లు పెట్టుకోండి, ఫ్రిడ్జ్ మీద తగిలించుకోండి. నేను పెడతాను ఈ చార్ట్. మీరు ఓకే ఫ్రిడ్జ్లోకి సార్. వెళ్ళినప్పుడు తెలిసిపోయింది, ఓ మై గాడ్ ఇది చేయకూడదు కదా, మనం చేస్తున్నాం కదా అని. ఇది కొంచెం డిసిప్లిన్ కావాలి. దీనికి ఏం కావాలి? మనకి ప్రాపర్ నాలెడ్జ్ కావాలి. ఇవాళ మీకు నాలెడ్జ్ ఇచ్చాను. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి? మీరు ఫాలో అవ్వాలి. తెలుసుకున్నంత మాత్రం అవ్వదు కదా, మీరు ఫాలో అవ్వండి. నా నెంబర్ ఉంది మీకు. మీరు డైలీ మీరు ఫుడ్ తినేది పెట్టండి. దాంతోపాటు మన భవానీ గారు చెప్పేటువంటి జుంబా ప్రోగ్రాము చేయండి. కానీ జుంబా ప్రోగ్రామ్ కానీ యోగా చేసాం, మెడిటేషన్ ఒక్కటి వల్ల మనకి హెల్త్ రాదు. చాలామంది ఏమంటారు, సార్ ఎందుకురా ఏమైందిరా అంటే, సార్ ఈ కరోనా వల్ల నేను వాకింగ్కి వెళ్ళలేదంట. అప్పుడు వాకింగ్ వెళ్ళకపోవడం వల్ల వాడు లావ్ అయ్యాడు. నో, మనం చేసే మిస్టేక్స్ 10 మిస్టేక్స్లో ఏంటి? వాకింగ్ వెళ్ళకపోవడం ఒకటి ఉన్నా కదా. మనందరం ఏమనుకుంటాం వాకింగ్ లేదనుకోటి చెప్తాం అనమాట, మాకు సరిగ్గా కుదరట్లేదు సార్ మంచి ఫుడ్ తింటాను. ఇవన్నీ కాదు, 10 మిస్టేక్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేసాం మనం? ఫస్ట్ ఆ క్రాక్స్ ఆపేయాలా లేదా? 10 మిస్టేక్స్ ఆపేస్తారా లేదా? రాధిక, ఎన్ని మిస్టేక్లు ఎన్ని చేస్తున్నావు, ఎన్ని ఆపేస్తున్నారు? అంటే మెల్లిగా ఆపుతారా, తర్వాత లేదా ముహూర్తాలు పెట్టుకొని ఒక్కొక్క టైం ఆపుతారా? ఇమ్మీడియట్గా ఆపేయాలి. స్లోలీ సార్, వన్ బై వన్ అదే స్టాప్ చేయాలి. ఇదేనండి. ఇంకా పోతా ఉంటాయి మీకు బొక్కలో నీళ్లు పోతా ఉంటాయి. ఏముంది ఇందులో? ఇవన్నీ కొంచెం అలర్ట్ అయ్యాక, ఇప్పుడు మీ అందరికి తెలుసు చెయ్యి పోయి మంటలో పెడితే కాలుద్దని తెలుసా లేదా? కరెక్ట్. అది స్లోగా ఆపేస్తారా? స్లోగా ఆపేస్తాం సార్. ఇవాళ 2 సార్లు పెట్టుకున్నాం, ఆ తర్వాత ఒకసారి పెడతాం అట్లా. సార్ బట్ అది ప్రాక్టీస్ కదా, ఒక్కసారికి అన్ని ఆపడానికి కుదరదు కదా సార్. లైక్ ఈటింగ్, డ్రింకింగ్ వాటర్, ఓకే, నిద్ర, ఇవన్నీ లైక్ విత్ ఇన్ అవర్ లిమిట్ వి కెన్ మనసు, డూ. గుడ్ పాయింట్, ఐ అగ్రీ విత్ యూ. లిజన్, మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. చూడండి, వాడు డైలీ ముందేస్తుంటాడు అనమాట. వాడిని అడుగుతారు, ఏంట్రా ఎందుకు తాగుతున్నారా అంటే, అది చెప్పలేదు, లేదు ఇవాళ మా ఆఫీస్లో నాకు ప్రమోషన్ ఇచ్చారు, మా బాస్ ప్రైజ్ చేశారు, అది తాగాడు, వెరీ గుడ్. రెండో రోజు చూశాడు, ఎందులో తాగుతున్నాడు, మా పెళ్ళం తిట్టిందంట, వాడు తాగుతాడు. ఏదో కారణం ఉంటుంది అన్నమాట. అదే పీనే వాళ్ళకు పీనేక బహానా చేయనట్లు మీకు కూడా ఈ 10 చేయాల్సింది ఇంపార్టెంట్. ఇందాక ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాను సరే మీకు? సార్. ఉప్పు వేయడానికి ఉప్పు డబ్బా కనపడలా, మరి వేయకుండా ఎందుకు ఉండలేదండి? ఎందుకు ఇలా అడుక్కొచ్చుకున్నారు, లేదు కొనుక్కొచ్చుకున్నారు చెప్పండి. హలో, కావాలి చూడండి, కావాలి సార్. ఐ అగ్రీ విత్ యూ. ఇట్స్ ఫుడ్ డిఫికల్ట్. టేస్టీగా ఉండాలి. ఈ కాన్షియస్ ఇది మనకి బేసిక్ నాలెడ్జ్ వస్తే, ఇప్పుడు మన ఇంట్లో ఒక ఎలికి తిరుగుతుంది అనుకోండి, దాన్ని చంపాలనుకుంటారు, ఎక్కడుందో తెలియదు, కర్ర పెట్టి కొడతా తిరుగుతుంటే టీవీలు బయలుపోతాయి. ఏం చేస్తారు? మీరు చూస్తారన్నమాట, ఓ ఇది గ్యాస్ సిలిండర్ దాక్కుందని తెలిసింది అనుకోండి, ఏం చేస్తారు? ఒక దెబ్బకి వేసేస్తారా లేదా? ఇది కూడా కరెక్ట్ సార్. మీరు చేయాల్సింది, చేయకపోతే నో యూస్. సో ఓకే. మేక్ ఇట్ హ్యాపెన్. ఐ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఎస్ సార్. డిఫికల్ట్, బట్ డూ దాట్. ఓకే ఆహా, సార్. కాదు సార్, నేనేం చెప్తున్నా అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అని అంతే. ఐ అండర్స్టాండ్. నాట్ ఇయర్స్ టు గెట్ ఇట్. No, మేబీ I ఒక 2-3 వీక్స్
It will Understand. will Perfectly all try right. to. No, no. Don't worry. Don't worry. I understand. Now, No issue. Okay. యాక్చువల్గా వీ షుడ్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఛాలెంజెస్. ఇప్పుడు చాలా మందికి Hmm. మా నీస్ ఒక అమ్మాయి ఆస్ట్రేలియా నుండి వచ్చింది. ఆ అమ్మాయి కోకో కోలా బాటిల్ ఇస్తే 1.5 లీటర్ లాగేసింది. హాఫ్ లీటర్ నీళ్ళు తాగలేకపోయింది ఆ పిల్ల. తాగలేను తాతయ్య అంటది. ఎందుకని? బికాజ్ యాజ్ ఎ పేరెంట్స్, రిమెంబర్ ఫ్రెండ్స్, యాజ్ ఎ పేరెంట్స్ మీకే నాలెడ్జ్ లేదనుకోండి, మనమేం పిల్లలకి చెప్తాం చెప్పండి? మనకే తెలియదు ఏం చేయాలో, ఎలా ఉండాలో. ఏదో ఏదో గుడ్డది చేలో పడినా అంటే ఇప్పుడు వరకు నెట్టుకొచ్చాం, ఏదో కొంచెం ఓవర్ వెయిట్ ఉందన్న డయాబెటీస్ వచ్చింది లేదా ట్యాబ్లెట్ వేసుకుంటాం అనుకుంటాం. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనం నేర్చుకోవాలి. ఓకే, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ మిస్టేక్ చేయడం వల్ల ఏమవుతుంది చూడండి, మన బాడీలో ఇన్సులిన్ అనేది పెరుగుద్ది. అబౌవ్ 7 వచ్చిందంటే బ్యాండ్ పడినట్టే. ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల ఎవరికి తెలియట్లా. ఎవరికైతే HbA1c 5.7% ప్రీ డయాబెటిక్ ఉన్నట్లు, షుగర్ ఏమో ఇన్సులిన్ అబౌవ్ 7 ఉన్నట్లు, దానివల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అన్నమాట. అదే సిక్ స్పాన్. చూడండి, ఈ అమ్మాయికి ఎంత ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్? ఎవరు చదువుతారు? ఎంత ఉంది ఇన్సులిన్ ఈ అమ్మాయికి? 12.69. ఎంత ఉండాలి? 3 to 6 ఉండాలి. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేషన్ అన్నమాట. ఫాస్టింగ్ ఇన్సులిన్ మల్టిప్లైడ్ బై ఫాస్టింగ్ గ్లూకోజ్ డివైడ్ బై 405. ఈ వాల్యూ ఎంత ఉండాలి? 1.5. ఎంత ఉంది ఈ అమ్మాయికి? ఎన్ని రెట్లు ఉంది? 5 టైమ్స్ ఉంది. 6 చాలా 5 దాని రెట్లు ఎక్కువ చూడండి, ఇది ఉంటుంది. మనకేదో సింపుల్ కనపడుతుంది. ఇది ఒక్కటి చాలు. దీనివల్ల ఈ అమ్మాయికి ఎన్ని ప్రాబ్లం రావడానికి ఇది ఒకటి మెయిన్ కారణం. ఇంకా ఆ తర్వాత డి విటమిన్ తక్కువ ఉంది. ఎందుకుంటుంది డి విటమిన్ తక్కువ? ఆమె ఎండకపోయి ఉండదు. టెస్టే చేసుకోవాలా. నేను చెప్పాక చేసుకుంది టెస్ట్లు. మీకు కూడా ఉంటుంది, నేను కన్ఫామ్గా చెప్తా. మీ అందరికి టెస్టులు చేసుకోకపోతే మీకు కూడా ఈ పారామీటర్స్ ఘోరంగా ఉంటాయి. చూడు, దీనివల్ల ఏమవుతుంది? 6 స్పాన్ అంటారు. ఎవరికైతే ఇన్సులిన్ 3 to 5 ఉంటుందో, ఎవరికైతే షుగర్ బిలో 99 ఉంటుందో, ఎవరికైతే HbA1c ఈ HbA1c అంటే 3 months యావరేజ్ ఉంటుందో, వాళ్ళకేంటి హెల్త్ స్పాన్, వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఎవరైతే ఈ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి 6 స్పాన్. దీనివల్ల ఇంకేం వస్తాయి? ఈ 10 మిస్టేక్ల వలన, ఈ 10 మిస్టేక్లు. మనం రెండో స్టెప్ తెలుసుకున్నాం. మనకి హెల్త్ ప్రాబ్లం రావడానికి కారణాలు తెలుసుకున్నాం, ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకున్నాం. దీనివల్ల ఏమొస్తుంది చూడండి, నెంబర్ 1 మైక్రోబియల్ ఇంబాలెన్స్. అంటే మనకి గట్ బ్యాలెన్స్ తప్పుద్ది అనమాట. మన గట్లో లాట్ ఆఫ్ మైక్రోబ్స్ ఉంటాయి అనమాట. అవన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. తర్వాత సిర్కాడియన్ ఇంబ్యాలెన్స్ అంటారు. సిర్కాడియన్ ఇంబ్యాలెన్స్ అంటే మనకి చూడండి, ఋతుస్రవం అంటారు చూడండి, లేడీస్కి వచ్చేది 28 డేస్కి వచ్చేది సూర్యుడు చంద్రుడికి సంబంధించింది అనమాట. దాన్నే ఋతుస్రవం ఏదో అంటారు, నాకు ఐ డోంట్ నో ద నేమ్. సిర్కాడియన్ ఉంటుంది. మనం నైట్ పడుకోవాలా, డే టైం వర్క్ చేయాలా. ఎవరికైతే నైట్ డ్యూటీ ఉందో వాళ్ళకి బ్యాండ్ పడిపోయింది. నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు ఉంటే వీలైనంత తొందరగా మానుకోండి ఆ జాబులు. నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుద్ది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాగానే అన్ని ప్రాబ్లంలు అన్నీ చూడండి. అమ్మాయికి బీపీ లేదు, కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, అన్ని హార్మోన్స్, థైరాయిడ్ ప్రాబ్లం అన్నీ. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? 10 డైలీ హ్యాబిట్స్, దినచర్య. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరు చెప్తారు ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? బ్లడ్ టెస్ట్ చేసుకొని మీ బండారం తెలుసుకోండి, మీ స్కోర్ ఎంతో చూసుకోండి. ఈ మిస్టేక్లు ఆపేయండి, 10 మిస్టేక్లు, ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేయండి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. ఇది ఇప్పుడు తెలుసుకుందాం, నెక్స్ట్ వీక్ తెలుసుకుందామా? ఇప్పుడే చెప్పండి సార్. చెప్పండి. మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు వినండి. ఇది నాలెడ్జ్ కోసం, నాదేదో యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ కాదు. నేను లాస్ట్ 10 yearsలో 7,000 hours రీసెర్చ్ చేశాను, మీకు సింప్లిఫై చేశాను. ఇది క్లారిటీ వచ్చిందా లేదా మీకు? ఇప్పుడు చాలామంది చూడండి, మీరు యూట్యూబ్లోకి వెళ్తే చెప్తారన్నమాట, ఈ జ్యూస్ అంట 3 రోజులు తాగితే పొట్ట ఐస్లాగా కరిగిపోయిందంట. వెంటనే 1,00,000 మంది చూస్తారు. అది ఎందుకని? నేను ఒక టైటిల్ టైటిల్ అట్రాక్టివ్, మనందరికి ఎంత షార్ట్ కట్ అనమాట. ఈ ఫలానా గుడికి ఒక టెంకాయ కొడితే 1,00,000 వస్తాయి అంటే వెంటనే ఆ టెంకాయ కొడడానికి అక్కడ పెద్ద క్యూ. అట్టేవి రావు. టెంకాయ కొడితే 1,00,000 రావటం, ఇదవటం మనం మన 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 దీని బాధపడు. నేను ఒక వీడియో చేశాను, మీరు చూడాలి. మనందరికి కూడా 9 months కానీ పిల్లోడు పొట్టాడు, ప్రెగ్నెన్సీ 9 months మోయలేదా? కష్టం. 9 months పిల్లోడు మోయడం కష్టం. కానీ నేను ఒక టెక్నిక్ కనుక్కున్నాను. 6 నెలలకే 12 బిడ్డను కనొచ్చు. అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, బాయ్ కావాలా గర్ల్ కావాలా అని. చాలా సింపుల్ టెక్నిక్. కావాలి? ఎవరికి కావాలి? హూ వాంట్స్ నో? మీరు ఇంకా ఎవరు కావాలి? 6 నెలలకి ఈ సింపుల్గా ఏం చేయట్లేదు. ప్రతి సాటర్డే తూర్పు తిరిగి దండం పెట్టండి. ఆ దండం పెట్టేటప్పుడు కరెక్ట్గా సూర్యుడిని చూడాలి. ఒక 20 seconds సూర్యుడిని చూడండి. కన్ఫామ్గా ఇంట్లోనే, హాస్పిటల్ కూడా వెళ్ళిన అవసరం లేదు. మీరు ఇళ్లలోనే హ్యాపీగా డెలివరీ అవ్వచ్చు. ఎలా కళ్ళు పోతుంది
కళ్ళు పోతాయి సార్ డైరెక్ట్ గా సూర్యుడు చూస్తే. ఆ, కళ్ళు ఒక్క నిమిషం మేడం, ఎంతసేపు నేను పూర్తిగా అంటే ఈ టెక్నిక్ ఫాలో అవడానికి రెడీ అయ్యారు మీరు. సో ఇట్ ఈస్ No, sir. ఇంప్రాక్టికల్ వాట్ ఐఎమ్ టెలింగ్. దెర్ ఆల్ ఇంప్రాక్టికల్. మనకి హెల్త్ పాడవడానికి కొన్ని సంవత్సరాల కృషి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు కృషి చేసాం. అదే 2 రోజులు ఆ జ్యూస్ తాగడం వల్ల పోవు. ఎప్పుడు పోతాయి? మనం ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ ఆపేసినప్పుడు. అవునా కదా స్వాతి? హలో, వినపడుతుందా? కెన్ యూ హియర్ మీ? ఎవరు మాట్లాడతలేదు? వాట్ హ్యాపెండ్?